అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శృతివనంపై జరిగిన దాడిని ఖండించడానికి మేమందరం ఇక్కడికి రావడం, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బల్సారి భరత్ కుమార్ గారు చెప్పడంతో వచ్చి ఇక్కడ నిరసన శాంతియుతంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా మొన్న గెలిచిన ఎన్నికల్లో ఏమైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చడం చేయాలి తప్ప దానిని కప్పిపుచ్చడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రముఖ వ్యక్తి, ప్రపంచ దేశాలు గర్వించదగ్గ ప్రపంచ మేధావి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం జోలికి వెళ్ళడం అనేది చాలా తప్పు. దీన్ని ముక్తఖండంతో ఖండించడంతో పాటు ప్రముఖంగా మేము కూటమి నాయకులందరికీ కూడా తెలియజేసుకునేది ఏంటంటే, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలందరినీ మళ్ళా మోసపూరితంగా వారిని అందరినీ కూడా పక్కదారిని పట్టించి వారిని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశం మీద మీరు చూస్తున్నారు. ప్రజలు మాత్రం అమాయకులు కాదు. ఒక భారత రాజ్యాంగ నిర్మాత, ఈ రోజు భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలు గర్విస్తున్నట్టు ఈ ప్రపంచం నడుస్తుండడానికి బిఆర్ అంబేద్కర్ గారు ఎన్ని సేవలు చేశారు, ఎన్ని బాధలు పడ్డారు. ఆయనకి గుర్తుగా ప్రపంచ దేశాల్లోనే మెచ్చుకునే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మనం ఒక సూచికగా, కొలమానికంగా ఉండాలని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారీ విగ్రహాన్ని నిర్మించారు. అదే మోడీ గారు ఎవరిని నిర్మించారు, ఏ విగ్రహం నిర్మించారు? ఆ విగ్రహం మీద ఏమైనా దాడులు జరుగుతున్నాయా గుజరాత్ లో? అలాంటివి ఏమీ జరగలేదు. ఒక్క బిఆర్ అంబేద్కర్ గారి మీద ఇంత అసూయ ఎందుకు వచ్చింది? తర్వాత కులాల వర్గీకరణ చేశారు. మొన్న కూడా ఎస్సీ కమ్యూనిటీలో ఉపకులాల మీద వచ్చిన తీర్పుని దృష్టిలో పెట్టుకొని దాన్ని ప్రజల్లోకి వెళ్తే ఏ రకంగా అపాస్పాలవుతారో దాన్ని పక్కదోవ పట్టించడానికి, అణగారిన కులాల్లో కూడా వర్గ విభేదాలు తీసుకురావడానికి చూస్తున్న ప్రముఖమైనటువంటి వ్యక్తులందరికీ కూడా ఇదే మా హెచ్చరిక. అణగారిన కులాలని వాళ్ళని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలి తప్ప ఇలాగా తప్పుదారి పట్టించి వారిని అణగదొక్కాలని చూస్తూ ఉన్నారు. ఇది న్యాయం కాదు. మీరు ఏదైనా చేయగలిగితే పేదవాడికి న్యాయం చేయండి తప్ప బిఆర్ అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని అతని యొక్క మంచిని మసకబారుద్దామని చూడడం చాలా తప్పు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మరి 400 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహం నిర్మించడం జరిగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరుని రాత్రి 8 గంటల సమయంలో మరి ఇంచుమించు పోలీసులు కూడా ఉంటుండగా అక్కడ దుశ్చర్యకు పాల్పడి ఆ పేరు తొలగించడం రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ని అవమానించడం అని చెప్పేసి తెలియజేస్తూ, ఇటువంటి చర్యలన్నింటినీ మానుకొని బాధ్యులపై వెంటనే చర్యలు కూటమి ప్రభుత్వం చేయాలి. లేనట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ మనం చేస్తున్నాం. విజయవాడ నగర ఒడ్డులో ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క శృతివనం మీద జరిగిన దాడి నిరసిస్తూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అనకాపల్లి నియోజకవర్గంలో ఆ ప్రీతమ నాయకులు, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మనసాల భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక రామచంద్ర థియేటర్ జంక్షన్ లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి శాంతియుతంగా క్యాండిల్ ప్రదర్శన చేయడం జరిగింది. మరి ఇవాళ శృతివనం వద్ద అంబేద్కర్ గారి శృతివనం వద్ద జరిగిన దాడి అంటే ఇది ఒక వర్గం మీద జరిగిన దాడి కాదు, భారత జాతి మీద జరిగిన దాడిగా ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇవాళ ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఇక ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా ఆ మహనీయునికి నిజమైన నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో 125 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పరచడమే కాకుండా అంబేద్కర్ గారి తాలూకా స్ఫూర్తితో కులం, మతం, ప్రాంతం చూడకుండా అందరికీ, పేద ప్రజానికానికి పథకాలు అందించే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఆ రోజున ఆ తాలూకా మహా విగ్రహాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు కాబట్టి మరి ఆయన తాలూకా పేరు ఉండకూడదనే కుటుల యంత్రంతో ఆ తాలూకా పేరుని తొలగించే ప్రక్రియకి పూనుకోవడం శోచనీయం. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీరు ప్రజల అభిమానాలు పొందాలంటే గత ప్రభుత్వం కంటే మంచి పాలన చేస్తారో ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. మీకు అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మీరు పయనించాలి తప్ప ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం మీ పట్ల మీ దగ్గర ఉంది కాబట్టి అటువంటి శక్తుల్ని పట్టుకొని వారికి సరైన శిక్ష పడే విధంగా మీరు ప్రయత్నించాలని కోరుకుంటూ, ఈ ఎవరైతే ఈ తాలూకా దాడికి పూనుకున్నారో వాళ్ళంతటి వారైనా సరే వాళ్ళు రాజ్యాంగ పరంగా
శిక్షించవలసిందిగా కోరుకుంటూ భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిన్ననే మన పార్టీ కార్యాలయంలో కూడా ఆయన ఈ ప్రెస్ మీట్ పెట్టి ఆయన పూర్తిగా ఈ సంఘటన ఖండించారు. ఇవాళ మళ్ళీ భరత్ కుమార్ గారి తాలూకా పిలుపు మేరకు ఈ రోజున నియోజకవర్గ శైలి అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఈ కూటమి యొక్క గవర్నమెంట్ ని కూలతేయడానికి కూడా ప్రజలు ముందుంటారు. అందున మా అనకాపల్లి ప్రజలు ముందుంటారు. ఈ విషయాన్ని మళ్ళా తెలియజేస్తున్నాం. మరొక మారు ఇది పునరావృతం కాకుండా చూడాలని పేరున కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.